39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. కానీ రేపు పొద్దున ఫ్యూచర్లో మరి ఇదే వ్యక్తిగత జీవితాన్ని ఆధారంగా తీసుకుని రేపు పొద్దున మీకు ఈ రాజకీయ భవిష్యత్తు కూడా లేకుండా చేయాలని చూస్తే ఏంటి సార్? ఆవిడ చేసింది ఎవరు? ఈ జిల్లా వాళ్ళు, మా జిల్లా వాళ్ళు. వాళ్ళకున్న శక్తి ఏంటి చేయడానికి? ఇదేమైనా సస్పెన్షన్ చేసేయటానికి? ప్రజలు అక్కడ, ప్రజలు మేము ప్రజల్లోకి వెళ్తాం. మేము వెళ్ళేటప్పుడు ప్రజల అంగీకారాన్ని బట్టి ఉంటుంది. ప్రజల నుంచి సస్పెండ్ చేసే అధికారం ఈ భూమి మీద ఎవడికి లేదు. అది శాశ్వతమైనటువంటి అనుబంధం ప్రజలతో నాయకులకు ఉన్న అనుబంధం. ఇక నాకున్న అనుభవం లేటో చరిత్రలో చూస్తారు. వాళ్ళు ఏం చేయలేరు సార్. దెబ్బలు తిని 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 ఒళ్ళంతా గాయాలతో ఉన్నటువంటి నేను ఈ గాయాలతో మహాభారతం చదివాను, రామాయణం చదివాను, భాగవతం కూడా చదివాను. ముందుకు ఎలా వెళ్ళాలో, కృష్ణ పరమాత్ముడు ఏం చెప్పాడో, కర్మ సిద్ధాంతం అంతా అవగాహన చేసుకున్నాను ఎంతో కొంత. కాబట్టి ఆ ధైర్యాలు నాకున్నాయి. నాకు నేనే గురువు, నాకు నేనే శిష్యుడు, నాకు నేనే దశ దిశ ముందుకెళ్తాను. ఓకే, క్లారిటీగా ఒక విషయం అడుగుతాను. అంటే ఇప్పుడున్న మాటలు కాదు కానీ రేపు ఫ్యూచర్లో మీరు ఎలా వెళ్ళాలి, మీరు ఏ డైరెక్షన్ వెళ్ళాలి అనేది కాలమే నిర్ణయిస్తుంది అని అన్నారు. కాబట్టి పార్టీ మారే ఆలోచన ఏమైనా ఉన్నాయంటారా? లేదు సార్, ప్రజల నిర్ణయమే. అది నేను చెప్పలేను. ఇప్పుడు మీరు చెప్పలేదు. ఇప్పుడు నేను కాలమే నిర్ణయిస్తాను. అందుకే అది ఎవరు మనం చెప్పలేము అలాంటివి. నా మనసులో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఏమో మళ్ళీ పిలిస్తే చెప్పలేదు, అది కూడా జరగచ్చు, తెలియదు కదా. లెట్స్ వాచ్ అండ్ వెయిట్. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. చూద్దాం ఎలా జరుగుతుందో, దాని మలుపు ఎలా వస్తుందో చూద్దాం. ఓకే సార్, మామూలుగా ఇంటర్వ్యూలు అందరూ రెగ్యులర్గా అడుగుతారు, కానీ కొంతమంది మీరు చేసిన ఇంటర్వ్యూలో దువ్వాడ శ్రీనివాస్ గారు మీరు మీ కామెంట్లు చదువుకుంటున్నారా అని అడిగారు కొంతమంది. కొన్ని కామెంట్లు మిమ్మల్ని అడుగుతారు, ఆ కామెంట్లను క్వశ్చన్స్గా తీసుకుని మిమ్మల్ని అడుగుతారు. మీరు దానికి సమాధానం చెప్పగలిగి చెప్పండి, లేదంటే అక్కడ కట్ చేసేద్దాం. ఎందుకంటే అవి కొన్ని అబ్యూజ్డ్గా ఉన్నాయి. బట్ నేను అడుగుతాను, మీ ఎందుకంటే మీరు ఓపెన్గా చెప్తారు కాబట్టి నాకు నమ్మకంతో అడుగుతున్నాను. ఏమడుగుతున్నారంటే చాలామంది కట్టుకున్న భర్తనే ఈజీగా వదిలేసింది మీరెంత సార్, ఎమ్మెల్సీ పోగానే మిమ్మల్ని కూడా వదిలేస్తుంది మాధురి గారు అని మాట్లాడుతున్నారు. మాధురికి నాకు ఉన్న అనుబంధం ఏంటో మా ఇద్దరికి తెలుసు. మా ఇద్దరికి ఎవడు పెంచడు, ఎవడు పోషించడు, ఎవడు ఎండలో ఉన్నారు నీళ్ళలోకి రండి అని అడిగేవాడు లేడు. మాధురి నన్ను ఎలా చూసుకుందో, మాధురిని నేను ఎలా అభిమానిస్తాను, అది మా ఇద్దరు వ్యక్తిగతం. ఎవడు నాకు సలహాలు సూచనలు ఇచ్చే అక్కర్లేదు, మాకు తెలుసు. వాడికి నేను చెప్తున్నా సమాధానం. సార్ నిజంగా అంటే మీరు సస్పెండ్ అయిన తర్వాత మీరు ధైర్యంగా వెళ్ళి ఎందుకు నన్ను సస్పెండ్ చేశారని దమ్ము ధైర్యం మీకు ఉందని కూడా కామెంట్ పెట్టారు. వెళ్ళి అడగగలిగారా మీరు? సార్తో మాట్లాడి నేను తప్పు చేయలేదు, రాంగ్ పోర్ట్రేట్ చేశారన్న నేను చెప్పాను. మీతో ఇప్పుడు ఎలా చెప్పి సార్కి అలాగే చెప్పాను. నేను నా తప్పు చేస్తే నేను భయపడాలి, నేను ఎందుకు భయపడాలి? నేనేమైనా అవినీతి చేశానా, అక్రమాలు చేశానా, భూదందాలు చేశానా, అధికార దుర్వినియోగం చేశానా, పార్టీకి ద్రోహం చేశానా, లేదా ఇంత కొంతమంది నాయకుల్లాగా రాత్రి అధికార పార్టీతో మాట్లాడి పగలు వైసీపీ గురించి మాట్లాడాను? నేను మా జిల్లా నాయకుల గురించి చెప్తున్నా, నేను బయట వాళ్ళ గురించి మాట్లాడలే. స్పష్టంగా పాయింట్ బ్లాంక్ గా పవన్ కళ్యాణ్ మీద మాట్లాడాలంటే మాట్లాడాము. చంద్రబాబు నాయుడు లోకేష్ మీద నేను విమర్శించినట్టుగా ఎవడు విమర్శించలేదు. నేను ప్లేకార్డ్స్ పట్టుకొని ఆయన రాసలేళ్ళని మీడియా ముందు చూపించినోడు నేనే. ఎవడైనా చూపించాడు దమ్ముందా? ఈరోజు మా జిల్లా నాయకులు మాట్లాడతారు కదా, ప్లేకార్డ్స్ హౌస్లో రాత్రి 11 వరకు ఆ రోజు హౌస్ జరిగింది, చూపించాను. అది రికార్డెడ్గా కూడా ఉంది కదా. అలాగే పోడియం మీదకి వెళ్ళి ఫైట్ చేసి, హౌస్లో గట్టిగా ఫైట్ చేసి, బయట మాట్లాడి, అందులో నేను ఎప్పుడు తగ్గను. ఇప్పుడు కూడా చెప్తున్నాను, సిద్ధాంతపరంగా ప్రభుత్వంలో ఏ లోపాలున్నా కూడా గట్టిగా మాట్లాడుతున్నాను. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.